హే గాయ్స్, నాకైతే ఒక చిన్న వర్క్ ఉండి హైదరాబాద్ వచ్చానమాట. సో వర్క్ అయిపోయిన వెంటనే నేనైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. నార్మల్గా అయితే ర్యాపిడో బైక్లో వెళ్ళిపోతాను, బట్ అమ్మో ఆ ఎండ చూసేసి నాకు భయం వేసేసింది. సో ఆటోలో వెళ్ళిపోతున్నాను అనమాట. కేబుల్ బ్రిడ్జ్ పైన. కేబుల్ బ్రిడ్జ్ బాగుంటుంది గాయ్స్, నైట్ టైమ్స్ వ్యూ నాకు చాలా నచ్చుతుంది. అండ్ నా లైఫ్లో చిన్న బాధ వచ్చినా, పెద్ద బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా నేనైతే ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. నేను ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు జాబ్ లేదు, నాకు జాబ్ రావాలమ్మా అని చెప్పేసి అక్కడికైతే ఒక బిలీఫ్ ఉంది గాయస్. అక్కడ కాయిన్ పెట్టి కోరుకొని ఆ కాయిన్ నిలబడితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని చెప్పేసి నాకు ఆ కాయిన్ పెట్టిన వెంటనే నిల్చుంది. అండ్ ఒక వితిన్ 10-15 డేస్లోనే నాకు జాబ్ వచ్చేసింది అనమాట. నేను అప్పటి నుంచి పెద్దమ్మ తల్లిని నమ్మడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనుషులకు మన బాధలు చెప్పుకొని వాళ్ళకి మనం లోకు అయ్యి కంటే దేవుళ్ళకి చెప్తే వాళ్ళు మనకి సాల్వ్ చేయకపోయినా అట్లీస్ట్ మనకు ఒక మారల్ సపోర్ట్ ఉంటుంది. అది ఎప్పటికైనా వాళ్ళే చూసుకుంటారులే అన్న ధైర్యం మనకు ఉంటుంది. సో నేను ఎక్కువ డివోషనల్గా ఉంటాను. సో ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసి ఇంకా అన్నప్రసాదం పెడుతున్నారు. ఫ్రైడే కాబట్టి ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంటుంది. నేనైతే వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 20 minutes వెయిట్ చేసి ఉంటాను. ఇట్స్ ఓకే, పర్లేదు, ఇటు వర్త్ కావచ్చు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ టెంపుల్లో. ఇంకా ఫుల్గా తినేసి హాస్టల్కి చెక్కేసాను అనమాట. దిస్ ఇస్ మై